హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శిరీష యాదవ్ ఛానల్. మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిల్ మేకర్ ఎగ్ రెండు మిక్స్డ్ కర్రీ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఎగ్స్ ఉడకబెట్టేసిన, దాని తర్వాత మిల్ మేకరు నీట్గా వాష్ చేస్తున్నా. ఇట్లాంటి ప్లాస్టిక్ దాంట్లో అయితే చేస్తే వాటరు మిల్ మేకర్ పట్టుకోకుండా మొత్తం వాటర్ అన్నీ క్లీన్ అవుతాయి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన, కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాని తర్వాత జీలకర్ర వేసిన, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్న, ఆనియన్ అయితే కట్ చేసేసిన, కొంచెం కరివేపాకు యాడ్ చేసిన, మొత్తం ఫ్రై చేసేసిన. ఫ్రై అవుతున్నాయి చూసిరు కదా. మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన, దాని తర్వాత పసుపు కూడా యాడ్ చేసిన, దాని తర్వాత అన్నీ మిక్స్ చేసి ఫ్రై చేసేసిన. చూసిరు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి నేను చెప్పినట్టుగా. చపాతీలకు అయితే బాగుంటుంది. దాని తర్వాత పసుపు వేసేసి టమాటో కూడా వేసేసిన, అన్నీ మిక్స్ చేసేసిన. చూసిరు కదా, మీరు కూడా ఒకసారి చపాతీలకు అయితే ట్రై చేయండి. కారం కూడా యాడ్ చేసిన, అది కూడా ఫ్రై చేసేసిన మొత్తము. దాని తర్వాత ఒక 2 గ్లాసెస్ సూప్ కోసం అని చెప్పి వాటర్ పోసిన, అవి కూడా మంచిగా బాయిల్ కావాలి కదా, అందుకోసం అని చెప్పి. చూసిరు కదా బాయిల్ అయినాయి. దాని తర్వాత మిల్ మేకర్ యాడ్ చేయాలి. మిల్ మేకరు స్మూత్ కావాలంటే కొంచెం సూప్ ఉంటే మిల్ మేకరు స్మూత్గా ఉడుకుతాయి. చపాతీలకు అయితే బాగుంటుంది. సూప్ లేకుండా అంటే డిఫరెంట్గా వేసుకోవాలి. నేను సూప్ కోసం ట్రై చేస్తున్నా. ఉడకబెట్టిన గుడ్లు ఇలా యాడ్ చేసేసిన, పొట్టు తీసి అంతా మొత్తం మిక్సీ చేసేస్తా. లాస్ట్కు ధనియాల పౌడరు, కొత్తిమీర, పుదీనా వేసి సర్వ్ చేసుకోవాలి. చపాతీలకు బాగుంటుంది. కాకపోతే కొత్తిమీర పుదీనా నేను యాడ్ లేదు కాబట్టి నేనైతే ధనియాల పొడి వేసేసిన. చూసిరు కదా, మిల్ మేకరు ఎగ్స్ అంతా ఉడికినాయి, ధనియాల పొడి యాడ్ చేసిన. చూసిరు కదా, కర్రీ అయితే అయిపోయింది. కొంచెం మంచిగా నీట్గా స్మూత్గా ఉడికే వరకు ఒక 5 మినిట్స్ ఆగాలి. ఎగ్స్ వేసిన తర్వాత కూడా కొంచెం ఉప్పు కారం ఎగ్స్కు పట్టుకొని టేస్ట్ బాగుంటుంది. ఈ ఎగ్ మిల్ మేకర్ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.